నీరసము కీళ్ళ నొప్పులు కొంచెం ఎక్కువైంది ఎందుకో ఈ మధ్యన నాకైతే కొంచెం పని చేసేసరికి నీరసం అనేది వచ్చేస్తూ ఉంది. సో దీనికోసం ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలా సింపుల్ రెసిపీ, అందరికీ తెలిసిందే, కానీ మనము రెగ్యులర్గా చేసుకొని తినం కాబట్టి దాని వాల్యూ మనకు తెలీదు. ముందుగా బెల్లంని తురిమేశాను. ఇనుప పెనంలో పల్లీలు వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఓపికతో మంచిగా కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. మనకి పళ్ళ పైన ఎంత బాగా కలర్ వస్తే వాటి టేస్ట్ అంత బాగా ఇంక్రీజ్ అవుతుంది, అందులో ఉన్న ఆయిల్ కూడా అంత బాగా వస్తుంది. సో పల్లీలు బాగా వేగిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను, ప్లేట్లోకి వేసేసుకుంటున్నా. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారబెడదాం. పూర్తిగా చల్లారిపోయినాయి. పైన పొట్టు అస్సలు తీయట్లేదు నేను, మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోకి వేస్తున్నా. ముందుగా పల్లీలనే మిక్సీ పట్టాను. మిక్సీ ఎందుకు అలాగుంది అని అనుకోకండి. ముందుగా పల్లీలనే వేయించి పొడి చేసి డబ్బాలో వేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు లడ్డు చేస్తున్నాను. ఫ్లేవర్ కోసము ఒక 5-6 యాలక్కాయలు వేసుకున్నా. ముందుగా మిక్సీ పట్టి మళ్ళీ టేస్ట్కి సరిపడా బెల్లము. 2 కప్పుల పల్లీలు తీసుకున్నా కదా, స్వీట్ బాగా ఎక్కువ ఉంటే నచ్చుతుంది అనుకుంటే 2 కప్పుల బెల్లం వేసుకోవచ్చు. నేను మైల్డ్ స్వీట్గా ఉంటే చాలు అనేసి 1.5 కప్పు దాకా బెల్లం వేసుకున్నా. మొత్తం ఇలా బాగా ముద్దలాగా వచ్చేలాగా అలా మిక్సీ పట్టుకుంటూ ఉన్నామంటే ఇలా ముద్ద కన్సిస్టెన్సీ వస్తుంది, లైక్ ఉండలు కట్టినట్టు అవుతుంది. అంతవరకు మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసి మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇది హోమ్మేడ్ నెయ్యి లేదు, అందుకే నార్మల్ నెయ్యి ఉంది, అది వద్దు, బయట కొన్న నెయ్యి ఉంది, అది వద్దనేసి నార్మల్గా అంతే లడ్డూలు చుట్టుతున్నా. ఎందుకంటే పల్లీలు బాగా వేయించాను అండ్ బాగా మిక్సీ పట్టాను కాబట్టి ఆయిల్ కంటెంట్ పల్లీలోనే మస్తుగా ఉంటుంది. అంతే లడ్డూలు అయితే వచ్చేస్తున్నాయి అండ్ అలాగే చుట్టేస్తున్నాను. ఇలా అన్ని లడ్డూలు మనకి నచ్చిన సైజులో చుట్టేసుకున్నామంటే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. సో పల్లీలు ఒక్కటే కాదండి, చాలా రకాలుగా ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇంకొక లడ్డూలు అయితే చూద్దాము. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి కానీ మనం కానీ డైలీ మార్నింగ్ ఒకటి తిన్నామంటే చాలా మంచి చేంజెస్ అయితే వస్తాయి, చాలా మంచి బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. సో ఇవైతే ఇలాగా ఒక సీసాలో వేసుకొని స్టోర్ చేస్తున్నా. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి పంపించడానికి హెల్ప్ అవుతుంది అండ్ స్కూల్ నుంచి రావన స్నాక్స్ కింద ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదంటే మనము కూడా మార్నింగ్ తినడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి. బాయ్.